హాయ్ హలో అందరికీ. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బిగ్ నోటిఫికేషన్ రాబోతుంది. అది ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్. ఈ నోటిఫికేషన్ 2025-26 సంబంధించింది. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లైక్ ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ అండ్ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా అన్ని చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. స్కిప్ చేసినట్లయితే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కోల్పోతారు. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోలోకి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 11 నవంబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15 డిసెంబర్ 2025కు ఎండ్ అయిపోతుంది. ఆన్లైన్ ఫీ డేట్ మాత్రం 16 డిసెంబర్ 2025 వరకు లాస్ట్ ఉంటుంది. అలాగే విండోస్ కరెక్షన్ డేట్ వచ్చేసి జనవరి 5 నుంచి జనవరి 7 తేదీ వరకు అవైలబిలిటీలో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మార్చ్ ఏప్రిల్ మధ్యలో జరగచ్చని చెప్తున్నారు. అలాగే దీన్ని కొంచెం చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్, ఈ వేకెన్సీ వచ్చేసి 40,000కు పైగా వేకెన్సీస్ వస్తాయని చెప్పి అప్రాక్సిమేట్లీ అంచనా వేస్తున్నారు. అంతే, అది 40,000 కరెక్ట్గా వస్తాయని చెప్పలేము. 40,000 కంటే తక్కువ రావచ్చు, 40,000 కంటే పైకి రావచ్చు. కానీ నువ్వు ఫిక్స్ అయిపోవాల్సింది ఒకటి ఉంది దీనిలో. నీకంటూ అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే వాటితో నీకు సంబంధం లేదు. నీకంటూ వాటిలో ఒక పోస్ట్ మాత్రం నీది. ఓకే, ఆ పోస్ట్ నాది, దాని జోలికి ఎవరో రారు, ఇంకా ఆ పోస్ట్ నాది అని ఒక మైండ్ సెట్తో నువ్వు దీనిలో రావాలి. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి 100 రూపాయలు కడితే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే అమ్మాయిలకి ఎటువంటి ఫీజు లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ దీన్ని అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 10th క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకో, 10th క్వాలిఫికేషన్ జాబ్స్ ఇవి, మిస్ చేసుకోమాకండి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసిన దానికి ఛాన్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ జనరల్ ఉన్న వరకు 26 ఇయర్స్ వరకు అప్లై చేసిన ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి 29 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దీని సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సిబిటి అంటారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు, పిఈటి. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేస్తారు, పిఎస్టి. దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ 5 స్టెప్స్ చూసుకొని మనల్ని చేస్తారనమాట. అలాగే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఏమేమి వస్తాయని చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ మనకు సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇది ఆప్షనల్. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీకు ఇష్టం, ఇది అక్కడ ఆప్షన్ ఉంటుంది, చూస్ చేసుకొని మీరు అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఈ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి, 40 మార్కులు వస్తాయి. దీనికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ వస్తే 40 మార్కులు ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి 20 క్వశ్చన్లు ఉంటే 40 మార్కులు వస్తుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ చెప్పాను కదా, ఇది ఆప్షనల్. 20 క్వశ్చన్లు వస్తే 40 మార్కులు. దీనికి టోటల్ 80 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 160 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈ టోటల్ టైమింగ్ వచ్చేసి 60 నిమిషాల్లో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 60 నిమిషాలు. ఈ 60 నిమిషాల్లో మీరు 80 క్వశ్చన్స్ మ్యాక్సిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ చేశారంటే 2 మార్క్స్ క్యారీ చేయొచ్చు. అలాగే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4, అంటే ఒక్క తప్పుకి 0.25 మార్క్సే పోతుంది అనమాట. అలాగా 4 తప్పులకి 1 మార్క్ పోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్, మిస్ చేసుకోమాకండి. ఎక్స్ సర్వీస్మెన్ జనరల్ వాళ్ళకి 35% పాస్ పర్సంటేజ్ మ్యాక్సిమం మినిమం. ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 33% మినిమం పాస్ పర్సంటేజ్ ఉండాలి. అలాగే ఈ నోటిఫికేషన్ ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎవరైతే సిబిడిలో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వచ్చు. వాళ్ళకి వచ్చేసి పీఈటీకి సంబంధించిన అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతాయి. పీఈటీ కూడా ఎంత ఈజీ ఉంటుంది అంటే అంత ఈజీ ఉంటుంది. ఎవరు కూడా ఏ ఎగ్జామ్ కూడా ఒక్క ఎగ్జామ్ పెట్టి
ఒక్క ఈవెంట్ పెట్టి జాబ్స్ లేవు. కానీ ఈ ఎస్ఎస్సిడి నోటి మాత్రం ఒక్కటే ఎగ్జామ్ ఒకటే ఈవెంట్, కొట్టేవా జాబ్ నీదే. గుర్తుపెట్టుకో మైండ్లో, ఒక్కటే ఎగ్జామ్ ఒక్కటే ఈవెంట్, కొడితే జాబ్ నీదే. చెప్పాను కదా, ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ ఈవెంట్ రన్నింగ్ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకో, రన్నింగ్ మాత్రమే 5 km. ఈ 5 km రన్నింగ్ని 24 minutesలో గెట్ ఇన్ చేయగలిగితే యూ క్వాలిఫైడ్ మేల్ క్యాండిడేట్స్. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 kmని 8.5 నిమిషంలో కొడితే చాలు, 8.5 hours టైంలో కొడితే గెట్ ఇన్ అయిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అప్లై చేసుకోండి, మంచి వేకెన్సీస్, వదులుకోమాకండి. ఇంకా పీఈటీకి వస్తే హైట్ విషయం చూసుకుంటే, హైట్ జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 170 centimeters ఖచ్చితంగా ఉండాలి. దానికంటే ఇంచు తక్కువ ఉన్నవాడు బేర్ చేయరు. 170 కరెక్ట్గా ఉండాలి. 170 పైన ఉన్నా పర్లేదు, 170 తగ్గకుండా చూసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 centimeters ఉంటే సరిపోతుంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 162.5 centimeters ఉంటే సరిపోతుంది. ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 150 centimeters ఉంటే సరిపోతుంది. అలాగే చెస్ట్ విషయం చూసుకుంటే ఇది ఓన్లీ బాయ్స్కి మాత్రమే, గర్ల్స్కి అప్లికేబుల్ కాదు. చెస్ట్ విషయం చూసుకుంటే జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకి మాత్రం 80 centimeters మినిమం ఉండాలి, ఎక్స్పాన్షన్ 5 ఉండాలి. ఎస్టీ వాళ్ళు మాత్రం 75 centimeters ఉండాలి మినిమం, 5 ఎక్స్పాన్షన్ ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసి మీ హైట్ తగ్గ వెయిట్ మాత్రం మెజర్ చేస్తారు. అండ్ విజువల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే విత్ గ్లాసెస్ బెటర్ ఐ 6/6, ఓవర్ సై 6/9, విత్ గ్లాసెస్ 6/6, ఓవర్ సై 6/6. ఈ స్టాండర్డ్స్ ఉన్నట్లు చూసుకుని అప్లై చేసుకోండి. అలాగే ఈ ఎస్ఎస్సిజిడికి సంబంధించిన మనకు కేటగిరేషన్ చూసుకుంటే ఏమేమి పోస్టులు వస్తారంటే, 1 బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్, ఎన్ఎస్బి. ఈ నోటిఫికేషన్లో మనకు రాబోయే పోస్ట్ ఇవే. ఈ మీకు ఏదైతే నచ్చిన కేటగిరీ ఉంటుందో దాన్ని ప్రిఫరెన్స్ ఇచ్చుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసం మీరు కష్టపడాలి. వన్స్ మీరు ఎగ్జామ్ మంచి మార్కులు తెచ్చుకొని ఈవెంట్ అటెంప్ట్ చేసి జస్ట్ క్వాలిఫై అయ్యారా చాలు, మీరు గెట్ ఇన్ అయిపోయినట్టే. మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. లాస్ట్ టైం ఎవరైతే అప్లికేషన్ వేసి ఎగ్జామ్ రాసి రన్నింగ్ క్వాలిఫై అవ్వలేకపోయారో వాళ్ళందరికీ మంచి అవకాశం. ఆ కసి అంతా ఎటు చూపించండి. ఈసారి కొడితే అయిపోవాలి. అలాగే మీరు గుడ్ స్కోర్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఏదో ఇచ్చున్నారు, ఇవి ఒకసారి చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 17 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అంటున్నారు 20కి. జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్లో వచ్చేసి 15 అటెంప్ట్ చేయగలిగితే చాలు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 16 చేస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ ఆర్ హిందీ 16 చేస్తే సరిపోతుందంట. ఈ 15, 17, 16 అన్నటి అది అసలు వదిలేయండి. ఫస్ట్ ఆ మైండ్ సెట్ తీసేసేయండి. మనకు 80 క్వశ్చన్స్, 60 minutes టైము, మ్యాక్సిమం 80 క్వశ్చన్ అటెంప్ట్ చేసి చూడండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ తక్కువ ఉంది. మనకు తక్కువ ఉన్నప్పుడు నీకు పోయేదేం లేదు. ఒక 4 క్వశ్చన్లు పెడతావు నీకు తెలియనటి, వాటిలో 2 కరెక్ట్ అయినా 8 మార్కులు వస్తాయి. 4 తప్పు అయినాయంటే 1 మార్కే పోతుంది. సో 20 క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అలాగా 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇంక డీటెయిల్స్ గురించి చూసుకున్నట్లయితే ఇవే. మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. పోతే అందరూ అప్లై చేయండి. గర్ల్స్ బాయ్స్ మంచి అవకాశం ఉంది, వదులుకోమాకండి. ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేసి వెనకడిగేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం, మరి ఈసారి నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నాము అంటే దాంట్లో ఒక పోస్ట్ నీదే. గుర్తుపెట్టుకో, ఒక పోస్ట్ నీదే. దానికోసం మాత్రమే ప్రయత్నించు, వదులుకోమాకు. ఈ వీడియోస్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి మామ. వెళ్తే ఒక గంట సింబల్ని అలా టచ్ చేసి వెళ్ళండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనిపిస్తే షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.